ఈ డ్యామ్ చూడడం ఏంటో గానీ, అసలు ఈ పాంటికలు దిగలేక సచ్చిపోయాం అసలు. పై ప్రాణం పైకి పోయినట్టే అనిపిచ్చింది. ఎన్ని పాంటికలంటే అసలు దిగినట్లే వస్తూనే ఉన్నాయసలు. మేమైతే అసలు దిగలేకపోయాము. ఇంక మధ్య మధ్యలో ఐస్ క్రీమ్‌లు తింటూ అలానే దిగేసాము. ఎందుకంటే అంటే ఫుల్లు ఎండ ఆ రోజు. ఈ వాణివిలాస సాగర్ డ్యామ్‌ని మారికనం డ్యామ్ అని కూడా పిలుస్తారు. ఇంకా ఫైనల్లీ ఈ డ్యామ్ దగ్గరికైతే చేరుకున్నాము. కానీ మన బ్యాడ్ లక్ ఏంటంటే ఆ రోజు క్లోజ్ అయిపోయింది. ఎందుకంటే అక్కడ అమ్మవారి జాతర నడుస్తుంది కదా! ఎక్కువ జనాలొచ్చేస్తున్నారని చెప్పేసి క్లోజ్ చేసేసారంట. డ్యామ్‌లో ఉన్న వాటర్ అయితే ఫుల్లు తేటగా ఉన్నాయసలు. చాలా బావున్నాయి. ఇప్పుడు మనకు అపోజిట్‌గా ఒక కొండ కనిపిస్తది కదా! ఆ కొండ పైన ఎక్కితే మనకి ఇండియా షేప్ అనేది కనిపిస్తుందనమాట. ఇది నేను సెకండ్ టైమ్ రావడము చూడ్డానికి. ఇంతకు ముందు కూడా ఒకసారి వచ్చి ఇక్కడి దాకా వచ్చి ఆగిపోయి వెనక్కెళ్ళిపోయినాము. ఆ రోజు కూడా లాక్కునింది. ఈ రోజైతే చాలా అంటే చాలా హోప్స్ పెట్టుకొనొచ్చాను. ఈరోజు ఖచ్చితంగా చూడాల్సిందే అని చెప్పి ఈ రోజు కూడా అసలకి కుదరలేదు. దేనికైనా అదృష్టం ఉండాలి. ఏదైనా సరే మనం ఎంత ఎక్కువ ఆశ పెట్టుకుంటామో అంతే నిరాశ అయితుంది అని అంటారు కదా! నిజమే అనిపిస్తుంది నాకు ఈరోజు అది. డ్యామ్ పైనుంచి చూడ్డానికి ఇలా ఉంటుంది.